హాయ్ ఫ్రెండ్స్, థర్డ్ వీక్ నామ్స్లో చాలా ట్విస్టులు అయితే జరిగాయి. టోటల్గా 6 మెంబర్స్ అయితే నామ్స్లోకి వచ్చారు. వాళ్ళు ఎవరు, ఎంతమంది నామినేట్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక థర్డ్ వీక్ నామినేషన్స్లోకి టెనెంట్స్ నుండి ప్రియా, హరీష్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు అయితే రావడం జరిగింది. ఇక ఓనర్స్ నుండి రాము రాథోడ్, రీతు చౌదరి, ఫ్లోరా వీళ్ళ ముగ్గురు అయితే వచ్చారు. టోటల్గా 6 మెంబర్స్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా టెండెన్సీ నుండి దమ్ము శ్రీజ కూడా నామ్స్లోకి వచ్చింది. కానీ డీమన్ పవన్ కెప్టెన్ పవర్ యూజ్ చేసుకుని ఈమెను నామ్స్ నుండి అయితే సేవ్ చేస్తాడు. యాక్చువల్గా ఓనర్స్ టీం నుండి సుమన్ శెట్టి కూడా నామ్స్లోకి వస్తాడు. కానీ సంజయ్ ఇతని స్వాప్ చేసి రాముని అయితే నామినేట్ చేస్తాడు డైరెక్ట్గా. అలా రాము అయితే నామినేట్ అవుతాడు. వైల్డ్ కార్డ్ కి అయితే కొంతమంది సీరియల్ యాక్టర్స్ అయితే రాబోతున్నారు. వాళ్ళు ఎవరంటే ఎక్స్ కంటెస్టెంట్ అమర్దీప్ అయితే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఇతనితో పాటు సుహాసిని కూడా రాబోతుంది, మామగారి హీరోయిన్. అలాగే వీళ్లతో పాటు అలెక్క చిట్టిపికల్స్ రమ్య కూడా పక్కగా రాబోతుంది ఈ సీజన్లోకి. యాక్చువల్గా చిట్టిపికల్స్ రమ్య మోక్ష స్టార్టింగ్లోనే రావాలి. కానీ అగ్నిపరీక్ష షోలో పార్టిసిపేట్ చేసిన కామెంట్స్కి బాగా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈమెయితే డ్రాప్ అయింది లాస్ట్ మినిట్లో. అగ్నిపరీక్ష షో ద్వారా ఎవరైతే లోపలికి వెళ్ళారో బిగ్ బాస్ హౌస్లోకి ప్రెజెంట్ వీళ్ళకి నెగిటివ్ టాక్ ఉంది కాబట్టి ఈమెయితే ఈ సీజన్లో రావడానికి ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. ఇక అమర్దీప్ మ్యాక్సిమం ఈ వారంలోనే హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హైగా ఉన్నాయి. అతను ఇంకా కాంట్రాక్ట్ మీద సైన్ అయితే చేయలేదు. ఇన్ కేసు ఒకవేళ సైన్ చేస్తే కనుక ఈ వారంలోనే మ్యాక్సిమం పంపుతారు బీబీ టీం. వీడియోని చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ వీడియోని లైక్ చేస్తే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.